ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి, ఒక దేవాలయం. అక్కడ స్వామివారి అసలు రూపాన్ని సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే చూడగలరు. మిగిలిన రోజుల్లో స్వామివారు పూర్తిగా చందనం పొరలతో కప్పబడి ఉంటారు. ఎందుకు? ఆ చందనం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఇంకా ప్రతి సంవత్సరం లక్షాది మంది భక్తులు రాత్రంతా నడుచుకుంటూ ఒక కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? ఈ రోజు ఆ మహిమలను తెలుసుకుందాం ఫ్రెండ్స్, రండి. మన ఆంధ్రప్రదేశ్లోని అందరికీ ఎంతో ప్రత్యేకమైనది విశాఖపట్నానికి సమీపంలో ఉన్న సింహాచలం వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం చాలా మందికి తెలిసే ఉంటది. సింహాచలం అంటే గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఎన్నో శతాబ్దాల చరిత్రను, అపారమైన భక్తిని, అద్భుతమైన సాంప్రదాయాన్ని తనలో దాచుకొని ఉంది ఈ దివ్యక్షేత్రం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. ఇక్కడ ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్యలో గొడవలు, స్త్రీ పురుష వశీకరణ, ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా జాతకం కూడా చెప్పబడును. సిద్ధాంతి పేరు ఓంకార్ మహర్షి. ఫోన్ నెంబర్ 9392108694. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామివారు శ్రీ వరాహ అవతారం, నరసింహ అవతారం, ఈ రెండు దివ్య రూపాలని మహిమను కలిగి ఉన్నారని భక్తులు అంటారు. అందుకే ఇక్కడ దర్శనం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు సంహారం తరువాత నరసింహస్వామి వారి ఉగ్రతను లోకాలు తట్టుకోలేకపోయాయి. అప్పుడు దేవతలు, మహర్షులు, భక్తులు చల్లని చందనాన్ని సమర్పించి స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయాలని ప్రార్థించారు. అప్పటి నుంచి ఈ దివ్య సాంప్రదాయం నేటికి కొనసాగుతుంది. అందుకే సంవత్సరం మొత్తం స్వామివారు చందనం అలంకారంతోనే దర్శనమిస్తారు. వైశాఖ శుద్ధ తదియ రోజున జరిగే చందనోత్సవం సందర్భంగా మాత్రమే ఆ చందనం తొలగించి నిజమైన వరహాలక్ష్మీ నరసింహస్వామి స్వరూపాన్ని దర్శింపజేస్తారు. ఆ ఒక్కరోజు కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. చాలా మంది ఇది కేవలం నడక అనుకుంటారు. కానీ భక్తుల దృష్టిలో ఇది ఒక యజ్ఞ, ఒక దీక్ష, ఒక సంపూర్ణ శరణాగతి. సింహాచలం కొండల్లోని ప్రతి రాయి, ప్రతి దారి, ప్రతి అడుగు శ్రీ స్వామివారి దివ్య సన్నిధానంతో సమానం నిండి ఉందని అంటారు. అందుకే ఆలయాన్ని మాత్రమే కాదు, మొత్తం కొండనే దేవుని స్వరూపంగా భావిస్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజున రాత్రి నుంచే లక్షాది మంది భక్తులు జై నరసింహస్వామి గోవింద అనే నామస్మరణతో సుమారు 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. చాలా మంది చెప్పులు కూడా ధరించరు. ప్రతి అడుగుని భక్తితో, వినయంతో స్వామివారికి అర్పిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ గిరి ప్రదక్షిణను భక్తితో పూర్తి చేస్తే జీవితంలోని అడ్డంకులు తొలగుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, మనసులోని కోరికలు నెరవేరుతాయని అంటారు. సింహాచలం కేవలం ఒక ఆలయం కాదు, భక్తికి ప్రతీక, విశ్వాసానికి నిలయం. ఎన్నో తరాలుగా కోట్లాది మంది హృదయాలను నిలిచిపోయిన ఈ దివ్య క్షేత్రం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గిరి ప్రదర్శనకి వెళ్ళారా? వెళితే ఎస్ అని కామెంట్ చెయ్యండి. అలాగే జై లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్ చెయ్యండి. ఒకవేళ ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళకపోతే మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు సింహాచలం వెళ్ళి స్వామివారిని భక్తితో దర్శించండి. మనసారా ఓం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి నమః అని జపించండి. స్వామివారి కరుణ మీ జీవితంలో ధైర్యం, శాంతి, ఐశ్వర్యం నింపాలని మనసారా ప్రార్థిస్తాను. తప్పకుండా వెళ్ళండి. జై శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఫ్రెండ్స్, చాలా మంది భక్తుల విశ్వాసం ప్రకారం నిర్మలమైన మనసుతో స్వామివారిని దర్శించి గిరి ప్రదక్షిణ చేసి హృదయపూర్వకంగా ప్రార్థిస్తే మనసుకు ధైర్యం, జీవితంలో ముందుకు సాగే శక్తి లభిస్తాయని అంటారు. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తితో స్వామివారి నామాన్ని స్మరించండి. ప్రతి పరిస్థితిలోనూ ధైర్యంగా నిలబడే శక్తిని ప్రసాదించాలని ప్రార్థించండి. ఈ రోజు మీరు ఈ వీడియోని చూసినది కూడా స్వామివారి సంకల్పమే అని చాలా మంది భక్తులు భావిస్తారు. అందుకే ఈ పవిత్ర సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. వారు ఈ దివ్య మహిమ గురించి తెలుసుకునే అవకాశం కల్పించండి. చివరిగా అందరం కలిసి భక్తితో ఒక్కసారి జపిద్దాం. ఓం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామియే నమః. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కరుణ మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ధైర్యం ఇవన్నీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి. మీకు వీలైతే తప్పకుండా ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళండి. మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ నరసింహస్వామి వారిని. ఇలాంటి ఇప్పటి వరకు నా వీడియో చూసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి. నేనేమన్నా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. జై లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పటి వరకు చూసి ఉంటే ధన్యవాదాలు. ఓం నమః శివాయ.